సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈ వీడియో ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ మీరు డైలీగా చూస్తూ ఉంటారు. కేఆర్ తెలుగు రివ్యూ ఛానల్లో కొద్దిగా కెమెరా క్వాలిటీ కూడా కొద్దిగా అయితే బాగాలేదు. మొబైల్ ఫోన్లో కొన్ని తీస్తాను. యాక్చువల్గా అయితే నేను గోప్రోలో అయితే వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. గోప్రో కాక ఒక్కొక్కసారి మొబైల్ ఫోన్లో కూడా వీడియోలు అయితే తీయాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఎడిటింగ్కి కూడా నేను మొబైల్ని యూజ్ చేస్తాను. మొబైల్లో ఎడిటింగ్ చేయడం చాలా కష్టంగా అయితే ఉంది. చిన్న మొబైల్లో స్టోరేజ్ అయితే సరిపోదు. నాది పాత ఫోన్ వచ్చేసి ప్రీవియస్గా రియల్మీ 6 మొబైల్, అది 4G సెల్. అది 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మీకు లభిస్తుంది. అది వచ్చేసి స్టోరేజ్ అయితే అసలు సరిపోవటం లేదు మనకు. మనం వీడియోస్ డేటా అయితే ఎక్కువగా ఉంటుంది కదా, గోప్రోలో అయితే రికార్డ్ చేస్తున్నాము. డేటా పెద్ద మొత్తంలో ఉండటం వల్ల ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంది. అందువల్ల నేను ఈ మధ్య ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ అనేసి వచ్చింది. నేను ఎప్పటి నుంచి ఒక మంచి కెమెరా సెల్ అయితే కొందాం అనుకుంటున్నాను. నేను ముందుగా 2 సెల్లు అయితే అనుకున్నాను. నథింగ్ ఫోన్ 2, నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S23 FE. ఇది మీకు బడ్జెట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రెండింటిని అయితే నేను అనుకున్నాను. ఫస్ట్ నేను తీసుకున్న సెల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S23 FE. దీని ప్రైస్ వచ్చేసి ఇది 8GB ర్యామ్ 256తో అయితే మీకు లభిస్తుంది. అలాగే 128లో కూడా ఉంది. 128GB మనకు సరిపోదు అనేసి ఒకటేసారి 256 స్టోరేజ్ కలిగినటువంటి సెల్ను అయితే కొన్నాను. ఇది ఆఫర్లో వచ్చేసి నాకు దగ్గర 39,000 అయితే పడింది. ఈరోజు దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అలాగే 8GB ర్యామ్ 128GB వచ్చేసి దాదాపు 34,000కి అయితే వచ్చింది ఆఫర్లో. ఇప్పుడు మళ్ళీ పెరిగాయి రేట్లు. ఈసారి మళ్ళీ దసరా సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే మీరు కొనాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. దీన్ని గుర్తుపెట్టుకోండి, మంచి కెమెరా ఫోన్ ఇది. దీని రివ్యూ కూడా ఇప్పుడు నేను అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మన మొబైల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఆల్రెడీ తీసున్నాను నేను, ఒక 2-3 డేస్ కూడా వాడినాను కూడా మొబైల్. ఇప్పుడు మీకోసం ఇందులో ఏమేమి వస్తాయి అనేసి కంటెంట్ అయితే చూపించబోతున్నాను. ముందుగా చూసుకుంటే సెల్లు బాక్సులు ఏమి వచ్చాయో చూపిస్తాను. సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ఇక్కడైతే వచ్చింది. అంతే, ఇక్కడైతే ఏం లేవు ఈ బాక్స్లో. ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు ఒకటి, Type-C to Type-C. ఇందులో వచ్చేసి ఛార్జింగ్ కాయ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇది శాంసంగ్లో ఛార్జింగ్ కాయ అయితే ప్రొవైడ్ చేయడం ఆపేశారు పెద్ద సెల్లల్లో చూసుకుంటే కనుక. ఇక్కడ వచ్చేసి యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఒకటి, అంతే. ఇదో ఖాళీయే, ఇంకా ఇంతకుమించి ఏమైతే ప్రొవైడ్ చేయలేదు. సిమ్ ఇంజెక్టర్ పెన్ను, Type-C to Type-C కేబుల్ అయితే వచ్చింది. ఇక మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మింట్ కలరు, పర్పుల్, మింట్ కలర్, బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ కలర్ అయితే నచ్చింది. దీనికంటే వైట్ కలర్ కూడా ఉంది. వైట్ కలర్ అయితే అందుబాటులో లేదు ప్రజెంట్ మనకు, అందుకనేసి ఈ మింట్ కలర్ అయితే కొనుక్కున్నాను. ఇది లైట్ స్కై బ్లూ కలర్లో అయితే ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక ఈ సెల్లు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది మీకు 8GB ర్యామ్ మరియు 128GB లేదా 256GB స్టోరేజ్తో అయితే మీకు లభిస్తుంది. ఇందులో వచ్చేసి శాంసంగ్ గెలాక్సీకి సంబంధించినటువంటి Exynos 2200 ప్రాసెసర్ను అయితే వాడారు. ఇది 2.8 GHz అయితే ఉంటుంది. ఇక ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 12 మెగాపిక్సెల్ కూడా సెకండరీ కెమెరాగా ప్రొవైడ్ చేశారు. 12 మెగాపిక్సెల్ యూజ్ చేసి దాదాపు మీరు 30x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు బడ్జెట్లో 8Kలో మొబైల్ని లాంచ్ చేసింది శాంసంగ్ గెలాక్సీ S23 FE సిరీస్లో. 8K వీడియో అయితే దీని నుంచి మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ను అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మీకు 10 మెగాపిక్సెల్ కెమెరాను అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 10 మెగాపిక్సెలే కదా, పర్ఫార్మ్ బాగా చేయదు అనుకుంటారు. 10 మెగాపిక్సెలే కానీ మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి యూజ్ చేసి. రిజల్ట్స్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటాయి. మీకు 32 మెగాపిక్సెల్ ఆ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది 10 మెగాపిక్సెల్ అయినప్పటికీ కూడా. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh అయితే ఉంది. ఇక ఇది స్లో ఛార్జరే, 25 వాట్ స్లో ఛార్జర్ అయితే దీనికి సపోర్టింగ్ అయితే ఇచ్చారు మనకు. అంతకుమించి అయితే ఇవ్వలేదు. మీకు కనుక ఛార్జింగ్ కావాలనుకుంటే కనుక Type-C to Type-C శాంసంగ్కి సంబంధించినటువంటి ఛార్జరు దాదాపు 1200 అయితే ఉంది. ఇది మీరు ఆన్లైన్లో కూడా కొనొచ్చు. అలాగే ఇందులో వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు.
డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే మీకు లభిస్తుంది. చూడడానికి మీకు ఐఫోన్ ఎలా ఉంటుందో ఐఫోన్ 14, 15 ఆ లుక్లో అయితే ఉంటుంది. చూడడానికి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే ప్రీమియంగా ఉంది. చేతిలో పట్టుకుంటే ఒక ప్రీమియం మొబైల్ అయితే యూజ్ చేస్తున్నట్టు అయితే ఉంది. ఇందులో మీకు డువల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. SD కార్డ్ అయితే ఆప్షన్ అయితే లేదు. మీకు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డాల్బీ అట్మాస్ ఆడియో కూడా ఉంది. నెక్స్ట్ మీకు ఇందులో IP68 రేటింగ్ అయితే ఉంది. దీన్ని మీరు ఒక 3 to 5 మీటర్స్ వరకు అయితే వాటర్లో కూడా తీసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మీకు ఫ్లోటింగ్ డిజైన్లో అయితే బిల్డ్ చేశారు. దీన్ని చూడడానికి కెమెరాలు ఆ రింగ్ షేప్లో ఉంటాయి చూడండి. ఫ్లోటింగ్ డిజైన్, ఇది కొత్త డిజైన్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ టు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు ఫ్లాగ్షిప్ సెల్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ అయితే కూడా ఇందులో అయితే ఉంటాయి. మీకు సామ్సంగ్ గెలాక్సీ S23లో ఎటువంటి ఫీచర్లు అయితే ఉన్నాయో ఆ మొత్తం ఫీచర్లు కూడా ఇందులో అయితే ఉంటాయి. దీనికి తేడా ఏంటంటే దాంతో S Pen ఉంటుంది, దీంతో ఉండదు. కాకపోతే దాంతో కెమెరాలు వేరేగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి ప్రీమియం ఫీచర్లన్నీ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బడ్జెట్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మీకు ఇందులో AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. చాలా మీకు డైరెక్ట్ ఆడియో కాల్ ట్రాన్స్లేట్ అటువంటి ఫీచర్లు అయితే AI ఫీచర్లు అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా సూపర్గా అయితే వర్క్ అవుతున్నాయి. AI ఫీచర్లు ఇంత బడ్జెట్లో AI ఫీచర్లు ఏ సెల్లో అయితే తీసుకొని రాలేదు. కెమెరాకు సంబంధించినటువంటి AI ఫీచర్లు కూడా చాలా అయితే బాగున్నాయి. ఇందులో ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా అయితే బాగుంది. కెమెరా కూడా వీడియో క్వాలిటీ సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరా ఉపయోగించి మొబైల్లో అయితే తీస్తున్నాను. చూడండి, స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో వచ్చేసి మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ సెల్లులో మైక్ విషయానికి వస్తే సూపర్గా అయితే ఉంది. ఆడియో మంచి వాయిస్ను అయితే ఇది రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో మీకు ఏ మొబైల్లో కూడా ఇటువంటి ఫీచర్స్ అయితే లేవు. స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. కెమెరా కూడా సూపర్గా అయితే ఉంది ఫ్రంట్ సైడ్. అండ్ ఇందులో మీకు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 4K 60 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయవచ్చు. ఇందులో BGM వచ్చేసి మీరు PUBG గేమ్ లాంటి వాళ్ళు ఆడాలనుకుంటే కనుక మీరు PUBG గేమ్ని దీన్ని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే వస్తుంది. 60 FPSలో అయితే 90 FPSలో అయితే మీకు రాదు. ఇది ఓన్లీ మీకు గేమింగ్కి సంబంధించినటువంటి మొబైల్ అయితే కాదు. అయితే గేమ్స్ వరకు సూపర్గా అయితే ఆడుకోవచ్చు. నార్మల్ వాళ్ళకి మీరు స్ట్రీమ్ చేయడానికి, లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే పనికిరాదు. నార్మల్గా PUBG గేమ్లు ఆడుకునే దానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది ఈ సెల్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.